వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చి మనం ఒక స్మాల్ కేస్ పవర్ కేస్ తీస్తాం. సో నా దగ్గర వచ్చి ఒక ఎక్సెల్ షీట్ ఉంది. సో ఇది ఫ్యామిలీ ఎక్స్పెన్షన్ డేటా ఫ్రమ్ 2019 నుండి 2020 వరకు ఉంది. సో ఈ డేటా అనేది స్ట్రక్చర్ ఫార్మాట్లో లేదు. సో దీన్ని పవర్ బిల్లో స్ట్రక్చర్ ఫార్మాట్గా చేంజ్ చేసి సో దాన్ని మనం డాష్బోర్డ్లో రిప్రజెంట్ చేద్దాం. సో జస్ట్ దిస్ ఇస్ ఎక్సెల్ ఫైల్. సో ఇది ఎక్సెల్ ఫైల్ ఉంది. సో నేను దీన్ని ఓపెన్ చేసి సేవ్ ఇట్ యాజ్ డౌన్లోడ్ ఎక్సెల్ వర్క్ పోకుండా నేను దీన్ని సిఎస్వి ఫైల్లోకి చేంజ్ చేస్తున్నా. చూడండి, సిఎస్వి. సో ఇప్పుడు సిఎస్వి ఫైల్లోకి వచ్చేసింది. ఒకసారి చూద్దాం సిఎస్వి ఫైల్ ఎలా ఉంది. దిస్ ఇస్ సిఎస్వి ఫైల్. దిస్ ఇస్ సిఎస్వి ఫైల్. నేను పవర్ బిలో ఓపెన్ చేయాలనుకున్నాను. సో పవర్ బి డెస్క్టాప్, మీకు ఎవరికైనా పవర్ బి ఇన్స్టాలేషన్ కావాలంటే నేను కామెంట్ చేయండి, ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. సో మన ఆల్రెడీ రెడీ ఫైల్ ఉంది. సో ఐ విల్ గో విత్ ఓపెన్ హోమ్. ఓకే, సో దిస్ ఇస్ బ్లాంక్ రిపోర్ట్. సో నేను ఇక్కడ గెట్ డేటా. సో ఐ విల్ గో విత్ CSV file. So this is a CSV file from the download file. Sorry, where is download? Yeah, download. Today is ఇది మనం CSV ఫైల్ చేంజ్ చేస్తాం. సో ఇక్కడ డాటా. సో ఫస్ట్ కేసు ఏమైతుందంటే డేటా అనేది డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటుంది. సో ఇక్కడ కాలం 1, కాలం 2, కాలం 3, కాలం 4. దిస్ ఇస్ ద వెస్టర్న్ యూరోపియన్ మోడల్కి వచ్చేసింది. డిఫాల్ట్గా తీసేసుకుంది. మీకు కావాలంటే వేరే కోడ్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ది లైక్ లాంగ్వేజ్ అదర్ థింగ్, దాన్ని బట్టి దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కాలం 1, కాలం 2, కాలం 3, కాలం 4. సో ఇలా చూస్తే మన డేటా అనేది స్ట్రక్చర్ ఫార్మాట్లో లేదు. సో దీన్ని మనం స్ట్రక్చర్ ఫార్మాట్గా చేంజ్ చేద్దాం. ఫస్ట్ లోడ్ చేస్తున్న డేటాను. సో లోడ్ చేస్తే వచ్చేసింది మనకు. లోడ్ చేస్తే ఓబీఎల్కి ఎక్స్ట్రాక్ట్ అయింది డేటా, లోడ్ అయిపోయింది. సో రోస్ యాడ్ అయినాయి. సో ఆ డేటా మనం చూసినట్టయితే టేబుల్ వ్యూలో సో ఇలా ఉంది. సో ఇది దీన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో నెక్స్ట్ నేను ఏం చేద్దాం అనుకున్నాను, ట్రాన్స్ఫర్ ద డేటా. ఈ డేటా నేను ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాను, ఎందుకంటే స్ట్రక్చర్ ఫార్మాట్లో తీసుకురావాలి. సో స్ట్రక్చర్ ఫార్మాట్లో తీసుకురావాలంటే ఫస్ట్ కేసు ఏంటంటే ఈ కాలమ్స్ ఫస్ట్ హెడర్స్ ఏముండాలి మనకి, ఇది ఉండాలి, డేట్, అమౌంట్, రీజన్, ఏరియా, లొకేషన్. సో ఈ అనేసరి థింగ్స్ అవసరం లేదు. సో కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకొని హోమ్ బటన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిమూవ్ టాప్ రోస్. ఎన్ని రోస్ కావాలి? 1 and 2 రోస్. ఓకే. సో నెక్స్ట్ ఏంటిది, నాకు ఇది హెడర్గా ఉండాలి. ఫస్ట్ రో అనేది హెడర్ ఉండాలి. సో మేక్ ఇక్కడ ఫస్ట్ రో యాజ్ ఏ హెడర్. ఓకే. తర్వాత నాకు వచ్చి ఇక్కడ చూడండి, ఇది స్ప్లిట్ కావాలి. ఎందుకంటే మోదీనగర్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు విశాఖపట్నం. సో ఇలా ఉంది కాబట్టి మనకు డీటెయిల్స్ అనేది ఇన్ఫర్మేషన్ రాదు. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే డేటాను సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ బై డీలిమిటర్. ఐమ్ యూజింగ్ ద డీలిమిటర్. సో కస్టమ్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ ఏమున్నాయి, టూ అండర్ స్కోర్స్ ఉన్నాయి. ఓకే. సో మోదీనగర్ టు హైదరాబాద్ దే ఆర్ స్పెండింగ్ ఈజ్ అమౌంట్ 1000 rupees ఫర్ రీజన్ బుక్ లొకేషన్ 1 to లొకేషన్ 2. సో ఫ్రమ్ మోదీనగర్ టు హైదరాబాద్. సో ఇది అనేది ఇప్పుడు స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉంది. ఓకే. సో నేను క్లోజ్ అండ్ అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు డేటా అనేది స్ట్రక్చర్ ఫార్మాట్లోకి వచ్చేసింది. సో నెక్స్ట్ రిపోర్ట్ వ్యూలోకి వెళ్దాం.